నిజ సంఘటన నెపోలియన్ బోనపార్టే అనే చక్రవర్తి టైంలో జరిగిన ఒక నిజ సంఘటన చెప్తాను చూడండి. ఈ నెపోలియన్ బోనపార్టే అనే ఒక చక్రవర్తి, అతడు కూడా ఇంచుమించుగా అలెగ్జాండర్ ద గ్రేట్ లాగే చాలా ప్రాంతాల్ని యుద్ధం చేసి జయించాడు. ఐరోపా ప్రాంతాన్ని కొట్టుకుంటూ వెళ్ళిపోతున్నాడంట, స్వాధీనం చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడంట. ఐరోపా ప్రాంతాన్ని స్వాధీనం చేసుకుంటూ వెళ్ళిపోతున్న టైంలో ఇంకా రేపు మార్నింగ్ అతడు ఎక్కడికి వెళ్తాడంటే మాస్కో అనే ప్రాంతానికి వెళ్తాడంట. రేపు మార్నింగ్ ప్లాన్ అది. మాస్కో వరకు వచ్చేసాడు, అందరినీ జయించుకుంటూ వెళ్ళిపోయాడు. ఇక మాస్కో అనే సిటీ ఐరోపాలో, ఆ సిటీని జయించడానికి ప్లాన్ చేసుకుని సైన్యాన్ని సిద్ధం చేసుకున్నాడంట. ఆ ప్రక్కనే ఆ సిటీకి ఆనుకుని ఒక పల్లెటూరు ఉందంటండి, ఒక కుగ్రామం. ఆ పల్లెటూరు వాళ్ళందరూ కూడా ఇక నెపోలియన్ వచ్చేస్తున్నాడు, ఇక మనల్ని అందరినీ సంహరిస్తాడని చెప్పి ఆ పల్లెటూరులో ఉన్న వాళ్ళందరూ కూడా ఆ పల్లెటూరుని విడిచిపెట్టి మూటాముల్లే సర్దేసుకుని వేరే దూరంగా వెళ్ళిపోయారంట. అదే పల్లెటూరులో వైరా అనే ఒక భక్తిపరురాలు ఉందంటండి. ఆమె పేరు వైరా. ఈ భక్తిపరురాలు ఆ కుగ్రామంలో నివాసం చేస్తూ ఉంది. ఆమెకి ఒక కుమారుడు కూడా ఉన్నాడు. ఆయన పేరు నికోలస్. ఈ నికోలస్ అదే టైంలో చాలా విపరీతమైన బలహీనతలో ఉన్నాడంటండి. అంటే లేచి నడవలేని పరిస్థితిలో ఉన్నాడంట. ఏదో బలహీనత వచ్చింది. వైరా అనే ఆమెమో దేవుని బిడ్డ, వాళ్ళ కుమారుడు బలహీనుడిగా ఉన్నాడు. కాబట్టి అందరూ వేరే స్థలాలకు వెళ్ళిపోతుంటే వీళ్ళిద్దరూ వెళ్ళడానికి అవకాశం లేకుండా అయిపోయింది. కారణం ఏంటంటే కుమారుడు లేచి నడవలేకపోతున్నాడు. లేచి నడవలేక, అమ్మా నేను ఎలాగూ రాలేను, ఒకవేళ వాళ్ళు నన్ను బ్రతికినిస్తే బ్రతుకుతాను, ఒకవేళ చంపేస్తే చచ్చిపోతాను ఇక్కడే, నువ్వైనా తప్పించుకుని వెళ్ళిపో అమ్మా, వాళ్ళందరూ వెళ్ళిపోతున్నారు కదా, అదిగో మన అత్త వెళ్ళిపోతుంది, మన బావ వెళ్ళిపోతున్నాడు, వీళ్ళందరూ వెళ్ళిపోతున్నారు కదా, వాళ్ళ తోడు తీసుకుని నువ్వు కూడా వాళ్ళతో వెళ్ళిపోయి నీ ప్రాణాలు దక్కించుకో తల్లి అంటే, తల్లి అన్నదంట, నాయనా నువ్వు లేకుండా నేను వెళ్ళి ఏం చేస్తాను, నువ్వు రాలేకపోతున్నావు, సరే చచ్చిపోతే ఇద్దరం ఇక్కడే చచ్చిపోదాం, బ్రతికితే ఇద్దరం ఇక్కడే బ్రతుకుదాం అని చెప్పి ఆమె ఆ రాత్రి, అంటే రేపు నెపోలియన్ వీళ్ళ ఊరు వచ్చి ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరినీ చంపేసి ఆస్తులు పాస్తులు తీసుకెళ్ళిపోతాడనమాట. రేపు మార్నింగ్ ఆ రాత్రి అంతా ఈమె ఏం చేసిందంట, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడం మొదలుపెట్టిందంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమండి, దేవుని బిడ్డలమైన మనకి ఒక నిరీక్షణ ఉంటుంది కదా. ఏంటి ఆ నిరీక్షణ? దేవుడు ఉన్నాడు, ఎప్పటికైనా మనల్ని విడిచిపెట్టడు, ఎప్పటికైనా మనల్ని కాపాడుతాడు, ఎప్పటికైనా మనల్ని కట్టి తీరుతాడు, మనల్ని ఏమండి అసంపూర్ణంగా విడిచిపెట్టడు, కడుతూ 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 మధ్యలో ఆగిపోయిన ఇల్లులాగా మనల్ని విడిచిపెట్టడు, సంపూర్ణంగా కట్టి తీరుతాడు ఆయన అని ఆమె నమ్మి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసిందంటండి. రాత్రంతా ప్రార్థన చేసిందంట. ఆ దేవుడు ఏం చేశాడో తెలుసండి? మన దేవుడు ఏం చేశాడో తెలుసా? ఆ రాత్రంతా భయంకరంగా మంచు కురిపించాడంట. వీళ్ళ ఇల్లు డౌన్లో ఉంటుందంటండి, ఆ ఊరికి పల్లంలో ఉంటుందంట. మంచంతా వచ్చి వీళ్ళ ఇంటిని కప్పేసిందంటండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మంచు వచ్చి వీళ్ళ ఇంటిని మొత్తం కప్పేసిందంట. అసలు అక్కడ ఇల్లు ఉందో లేదో కూడా తెలియకుండా కప్పేసిందంట మంచు. రేపొద్దుట నెపోలియన్ తన సైన్యంతో పాటు మంచు కురిసినా ఏమైనా వాళ్ళ ప్లాన్లు వాళ్ళకు ఉంటాయి కదా, వాళ్ళు వచ్చేసి ఇక ఎవరున్నారని చూసేసరికి ఊర్లో అందరూ ఖాళీ చేసేసారు.
మొత్తం ప్రతి ఇంటిని ధ్వంసం చేసేసి ఆ ఇంట్లో వాళ్ళకి పనికొచ్చే వస్తువులన్నీ తీసుకుని వాళ్ళు ఆ ఊరిని జయించుకుని మళ్ళీ ఇంకో ఊరు అలా వెళ్ళిపోతూ ఉంటే వీళ్ళు ఆ మంచంతా ఇంటి మీద పడిపోతే ఏమండి మంచు అది ఎలా ఉందంటే ఒక మంచు కొండలాగా అయిపోయింది అనమాట వీళ్ళ ఇల్లు. ఇది ఇల్లు లాగా లేదు కదే. వీళ్ళు బయటకు వచ్చి చూద్దామన్నా కూడా అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకుందామన్నా కూడా వీళ్ళకు కూడా వల్ల పడకుండా అంత మంచు కురిసిందంట. 5 రోజులకి ఆ కురిసిన మంచు కరిగిందంటండి. ఎన్ని రోజులకి? ఈ 5 రోజులకి ఈ నెపోలియన్తో పాటు ఉన్న సైనికులు అందరూ చాలా దూరం వెళ్ళిపోయారట. దేవునికి మహిమ కలుగును గాక. ఈ 5 రోజుల్లో ఈ బలహీనుడిగా ఉన్న కుమారుడు కూడా స్వస్థత పొందుకున్నాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమండి, ఇంట్లో అన్ని వస్తువులు ఉంటాయి కదా. మీరు అనుకోవచ్చు 5 రోజులు ఇంట్లోనే ఉండిపోతే ఎలా బ్రతుకుతారు? వాళ్ళు అన్ని వస్తువులు ఇంట్లో ఉంటాయి కదా. ఆ వస్తువులతో ఆ ప్రార్థన చేసుకుంటూ వాళ్ళు దేవుని జ్ఞాపకం చేసుకుంటూ 5 రోజులు ఆయన భద్రతలో, ఆయన కౌగిలిలో, ఆయన రెక్కల చాటున కాపాడబడ్డారు వైరా నికోలస్లో. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమండి, ఎట్టి పరిస్థితుల్లో దేవుడు మనల్ని విడిచిపెట్టడం.